జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జిల్లాలు, డివిజన్లు మరియు మండలాల పునర్విభజనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. గతేడాది నవంబర్ 27న విడుదలైన ప్రాథమిక నోటిఫికేషన్పై ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించిన ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం మరియు ప్రజల అవసరాలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకునుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఎక్కడ ఇబ్బందులు కలగకుండా పునర్విభజన ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో జిల్లాలు, డివిజన్లు మరియు మండలాల పునర్విభజనపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. గతేడాది నవంబర్ 27న విడుదలైన ప్రాథమిక నోటిఫికేషన్పై ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలు, సూచనలను ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. నెల రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించిన ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం మరియు ప్రజల అవసరాలకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకునుంది. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఇక్కడ ఇబ్బందులు కలగకుండా పునర్విభజన ప్రక్రియలను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే ఈ జిల్లాల పునర్విభజన ప్రక్రియ గురించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులతో ఇటు మంత్రులతో కీలక సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు జిల్లాల పునర్విభజనకు సంబంధించి ఏదైతే కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి జిల్లాల పునర్విభజనకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, అదే సమయంలో ప్రజల అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా ఏకపక్షంగా తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఇప్పుడు వ్యతిరేకత వచ్చింది. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి ఏదైతే చంద్రబాబు నాయుడు వెంటనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము, మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాము, ప్రజల్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ అభిప్రాయాలను పరిగణలో తీసుకుని ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు. దానిపై ప్రధానంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే దగ్గర 927 అభ్యంతరాలు వచ్చాయి. ఏదైతే ఈ కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి వీటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించి వాళ్ళ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని దాని విధంగా ముందుకు వెళ్లాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఇటు కేబినెట్ సబ్ కమిటీలో మంత్రులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా ఆదేశించారు. ముఖ్యంగా జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్ పై వ్యక్తమైనటువంటి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ జారీ చేయాలంటూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇటు దానికి సంబంధించినటువంటి కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గత నెల 27న జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో సహా వివిధ మార్పులపై నోటిఫికేషన్ విడుదల కాగా దీనిపై నెల రోజుల పాటు ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. అదేవిధంగా కొన్ని సూచనలు కూడా వచ్చాయి. వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోనే
తిరిగి 5 మండలాలు చేర్చాలంటూ కూడా ప్రజల నుంచి కొన్ని సూచనలు వచ్చాయి. దాంతో పాటు దీనికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని నందిగం మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కల్ డివిజన్ కు మార్చడం, అనకాపల్లి జిల్లాలోని చీడికాడ మండలాన్ని నర్సీపట్నం డివిజన్ నుంచి అనకాపల్లి డివిజన్ కు మార్చడం, కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్ కు మార్చడం, అద్దంకి రెవెన్యూ డివిజన్ లోని అద్దంకి, బల్లికురవ, సంతమాగలూరు, జేపంగులూరు, కోరెసపాడును ప్రకాశం జిల్లాలోకి మార్పడం, అదేవిధంగా కనిగిరి రెవెన్యూ డివిజన్ లోని మర్రిపూడి, పొన్నులూరు మండలాల్ని కందుకూరు రెవెన్యూ డివిజన్ లోకి మార్పు చేయటం, అదేవిధంగా దీన్ని ప్రకాశం జిల్లాలో విలీనం అంటే అనేక ఏదైతే ప్రతిపాదనలు సూచనలు కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో దానికి తగిన విధంగా ఈ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలు తీసుకోవడం, దానిపై ఈరోజు చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి ఈ మార్పులు చేర్పులు వీటన్నిటికి సంబంధించి కూడా ఈ నిర్ణయాలు తీసుకొని 31వ తుది నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు అనిగాని సత్యప్రసాద్, మంత్రి నారాయణ, మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొత్తంగా ఏదైతే జిల్లాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా సరిదిద్దే విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉంది. రైట్ నరేంద్ర, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.